పులివెందులలో పంతం నీదా నాదా అన్నట్టు తలపడుతున్నారు వైసీపీ టీడీపీ నేతలు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకుని సొంత ఇలాఖాలో వైఎస్ జగన్ కు షాక్ ఇవ్వాలని భావిస్తోంది టీడీపీ. అటు వైసీపీ సైతం తగ్గేదే లేదంటోంది. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సార్వత్రిక ఎన్నికల కన్నా హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ నెగ్గి తమ ఆధిపత్యానికి పునాదులు వేసుకోవాలని అధికార టీడీపీ తహతహలాడుకుంటే కంచుకోటను కాపాడుకోవడానికి వైసీపీ అంతకంటే ఎక్కువగా శ్రమిస్తోంది. టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలోకి దిగుతుండడంతో ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. నామినేషన్ల పర్వం పూర్తవడంతో రెండు పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. పులివెందులలోని అచ్చివెల్లి గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది వైసీపీ. ప్రచారంలో అభ్యర్థి హేమంత్ రెడ్డి వెంట కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇతర నేతలు పాల్గొంటున్నారు. పులివెందుల టీడీపీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థి దొరకలేదని, అందుకే సింహాద్రిపురం నుంచి తెచ్చుకున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. అధికార పార్టీ అభ్యర్థి గెలుపు కోసం జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేస్తుందని ఆరోపించారు. సో కేవలం పోలీస్ వ్యవస్థలను, అరాచకాన్ని, ధనాన్ని నమ్ముకొని మీరు ఇవాళ ఈ ఎన్నికని కంటెస్ట్ చేసినారు. మీ పర్ఫార్మెన్స్ని నమ్ముకొని మీరు చేయడంలా, మీ ప్రభుత్వం యొక్క ఈ 15 మాసాలకు సంబంధించిన పనితీరును నమ్ముకొని మీరు ఏమాత్రమూ చేయడంలా. మీకు క్లారిటీ ఉంది. అది ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగితే చేతికి చిక్కరనే క్లారిటీ మీకు చాలా బాగా స్పష్టంగా ఉంది. మీకు తెలుసు ఆ విషయం. కేవలం డబ్బును, కేవలం అరాచకాన్ని, కేవలం పోలీసులను ఇవి నమ్ముకొని మీరు ఎన్నికలు చేస్తూ ఉన్నారు. మరోవైపు అధికారులపై ఆరోపణలు చేయడం ద్వారా పోలింగ్ కు ముందే వైసీపీ తమ ఓటమిని ఒప్పుకుంటోందన్నారు టీడీపీ నేతలు. ఎర్రపల్లి గ్రామంలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి మద్దతుగా మంత్రి సవిత ప్రచారం నిర్వహించారు. ఈ సంవత్సర కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమమే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. నేను చెప్పేది వైసీపీ పార్టీకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటు. మేము పోలీసులను అడ్డం పెట్టుకునే ఉంటే, పోలీసులకి వాళ్ళకి పోటీలే ఉంటే ఇన్ని నామినేషన్లే పడవు. మీరు పబ్లిక్ ని అడగండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు ఎలక్షన్ జరుగుతుంది. వాళ్ళు గతంలో ఏం చేశారో అలాగే మేము చేస్తారనుకుంటున్నాం. మేము అలా చెయ్యము. మా ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు చర్యలకు గాని పోలీసు వ్యవస్థను మేము అడ్డం పెట్టుకొని వ్యవహారం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. తమ పార్టీని వీడి టీడీపీలో స్వచ్ఛందంగా చేరుతున్న నేతలను వైసీపీ బెదిరిస్తోందని మండిపడ్డారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. పులివెందులలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని, ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. టోటల్ గా బాయ్కాట్ ఎత్తేయాలా, ఎలక్షన్ జరిగితే మేము ఓడిపోతాము, దీన్ని ఎట్లోట గౌరవంగా దీంట్లోంచి తప్పించుకోవాలంటే ఇట్లా మాట్లాడితే ఏడనో చోట మా కార్యకర్తలు లేదని అన్నారనుకో, దానికి బూస్ చూపించి అబ్బా పోలీస్ దౌర్జన్యం, వాళ్ళ దౌర్జన్యం, ఇలాంటి ఎన్నిక మేము జరగబోమని చెప్పి టోటల్ గా ఎత్తేసేదానికి ఆ తర్వాత వీళ్ళు ఆ రకంగా ప్లాన్ చేశారు. నేను ఒక్కటే స్పష్టం చేస్తున్నా, ఇది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక. ఈ పులివెందుల ఎన్నిక అనేది పులివెందుల ప్రకారమే జరుగుతుంది. ఎవరు టెన్షన్ పడద్దండి. మొత్తంగా టీడీపీ, వైసీపీలకు డూ ఆర్ డై ఫైట్ గా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక మారింది. బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగే ఈ ఎన్నికలో టీడీపీకి ఓటర్లు బుద్ధి చెబుతారంటోంది వైసీపీ. పులివెందులలో తమను గెలవడం అంత సులువైన పని కాదంటోంది. అటు టీడీపీ సైతం గెలుపు తమదే అనే ధీమాలో ఉంది.